హలో అండి, మిమ్మల్ని బాగున్నారా? నేను మీ శారద. వెల్కమ్ టు షారూస్ ఎవ్రీథింగ్. ఈరోజు ఈ వీడియోలో ఒక లంచ్ బాక్స్ రెసిపీని షేర్ చేస్తున్నాను. చోలే మసాలా రైస్. ఇది చాలా త్వరగా అయిపోతుందండి. క్విక్గా ఈజీగా అయిపోవాలి అంటే ఇలాంటి రైస్ ఐటమ్స్ ట్రై చేయండి. సో టైం కూడా సేవ్ అవుతుంది. దీనికోసం మనకి ఎటువంటి కాయగూరలు కూడా అవసరం లేదు. మన ఇంట్లో శనగలు ఉంటే సరిపోతుందండి. సో ముందు రోజు నైట్ శనగలు తీసుకుని నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ వీటిని ఒక 5 మినిట్స్ వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ శనగలు బాయిల్ అయ్యేలోపు నేనైతే ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుని బాగా వాష్ చేసేసుకుని ఒక 15 మినిట్స్ పాటు నానబెట్టుకున్నాను. ఈలోపు శనగలు అయితే ఉడికిపోయినాయి. మరీ మెత్తగా కాకుండా కొంచెం పదునుండేటట్టు ఉడికించుకోవాలండి. ఆ తర్వాత ఒక కుక్కర్ తీసుకుని అందులోకి కొంచెం నెయ్యి నూనె వేసుకుని వేడయ్యాక హోల్ బిర్యానీ మసాలా వేసుకుని 30 సెకండ్స్ పాటు వేయించుకోవాలి. అవి వేగాక అందులోకి ఉల్లిపాయ చీరికలు అలాగే 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని అందులోకి పసుపు, ఉప్పు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఆ తర్వాత 1 స్పూన్ కారం, ధనియా పౌడర్, గరం మసాలా కూడా వేసుకుని ఒక 30 సెకండ్స్ పాటు వేయించుకుని అందులోకి మనం బాయిల్ చేసుకున్న శనగలు కూడా వేసేసుకుని ఈ స్పైసెస్ అన్నీ కూడా శనగలకి బాగా పట్టే వరకు వేయించుకోవాలి ఒక 2 మినిట్స్ పాటు. ఇలా ఒక 2 మినిట్స్ శనగల్ని వేయించుకున్నాక నానబెట్టుకున్న రైస్ కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకుని ఒక గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. అదే మీరు నార్మల్ రైస్ తీసుకుంటే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఈ టైంలోనే ఒకసారి సాల్ట్ని కూడా చెక్ చేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వస్తే సరిపోతాయండి. ఇప్పుడు ప్రెషర్ వచ్చాక నేను మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఎంత బాగుందో కదా కలర్ఫుల్గా. అలాగే పొడి పొడులాడుతూ వస్తుందండి. రైస్ కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లోకి ఎటువంటి గ్రేవీ కూడా అవసరం లేదు. ఇది ఇలానే సర్వ్ చేసుకున్న చాలా బాగుంటుంది. లంచ్లోకైనా డిన్నర్లోకైనా అలాగే పిల్లల క్యారేజ్కైనా కూడా చాలా బాగుంటుందండి. డెఫినెట్గా ఒక్కసారి చోలే మసాలా రైస్ మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలాగే ఈ రైస్లోకి రైతా అయితే చాలా బాగుంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.